కి మరోసారి షాక్ తగిలింది. కరీంనగర్లో తనపై నమోదైనటువంటి అత్యాచార కేసు పైన ఈరోజు కోర్టు విచారణ జరిగింది. వర్చువల్గా ఆయన చెంచల్గూడ జైలు దగ్గర నుంచే హాజరయ్యారు. అయితే పూజల పేరుతో లొంగ తీసుకొని తనని శారీరకంగా వేధించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశారంటే చెప్పి తదితర బాధితురాలు ఫిర్యాదు చేసింది కరీంనగర్ పోలీస్ స్టేషన్లో. అయితే చెంచల్గూడ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ఈ కేసు విషయంలో కరీంనగర్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు అఘోరిని. అయితే అఘోరిని కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో నేరుగా ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ పోలీసులని జడ్జి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయంటూ పోలీసులు అటు జడ్జికి చెప్పినట్టు తెలుస్తోంది. లాయర్ని పెట్టుకొని వాదించేటువంటి స్తోమత తనకు లేదని అఘోరి మరోసారి కన్నీళ్లు పెట్టిందట. అయితే ప్రస్తుతానికి అఘోరిని అటు కరీంనగర్లో తన ఏదైతే ఒక మహిళ తనని పూజల పేరుతో లొంగ తీసుకొని వేధించాడని, తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడని చెప్పి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు తాజాగా ఆ కేసు కోర్టు వరకు వచ్చింది. కరీంనగర్ కోర్టులో ఈరోజు ఆ కేసు విచారణ జరిగింది. వర్చువల్గా చెంచల్గూడ జైలు నుంచి అఘోరిని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.